హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానంటే మామిడికాయ వాళ్ళ కూర అయితే వండుతున్నానండి. చూడండి ఎలాగైతే వండుతున్నానో చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇదిగోండి, మర్చిపోయాను. ఇదిగోండి మా చెట్టు పువ్వులు చూడండి ఎన్ని పూస్తున్నాయో. పువ్వులు చూడండి ఎలా పూస్తున్నాయో. 2 మూరల పువ్వులు అండి ఇవి. అయితే పూల చెట్లు ఉండడం వల్ల మూర వచ్చేసి 50-60 రూపాయలు అయితే చెప్తున్నారు కదండి. మనకైతే అదైతే సేవ్ అవుతుందండి. ఇదిగోండి, ఈరోజైతే నేనైతే ఏమంటున్నానంటే వాళ్ళ కూర అయితే వండుతానండి. వాళ్ళలో మామిడికాయ కూర అయితే వండుతున్నానండి. మామిడికాయ వేసి ఇదిగోండి, వడలో మామిడికాయ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు చాలా బాగుంటుందండి వాళ్ళ కూర అయితే. ఇదిగోండి, ఇప్పుడైతే నేను వేసుకుంటాను. ఇవన్నీ అయితే కలిపెట్టానండి పక్కన. ఒక దాంట్లోనైతే వేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే నూనె అయితే పోసుకున్నానండి. ఈ 8 రూపాయలని అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం గమ్మునైతే మగ్గుతాయని. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. వాళ్ళ కూర అయితే చాలా బాగుంటుందండి మనకైతే. ఇదిగోండి, ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నామండి. పసుపు, ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాను కదండి, ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటానండి. పోసుకుంటున్నాను. మూత అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు కూడా అయితే రూపుని ఇప్పుడైతే వడలు వేసుకుని అయితే నేను దింపేసుకుంటాను. ఇదిగోండి, మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటానండి. వడలో మామిడికాయ
కూర అయితే చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ ముక్కలు అయితే ఉడికాకైతే నేను వడలు అయితే వేసుకుంటానండి. మాకు ఎక్కువగా ఇక్కడ పల్లెటూరులో మామిడికాయలు గట్రా దొరుకుతాయి కదండి. అందుకని అయితే ఏ కూరలోనైనా సరే మామిడికాయ అయితే వేసుకుంటారండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఇష్టం ఉండదు కదండి.